డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఏఐపీ సెట్ 2020-25 యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ నిమిత్తం ఇంటర్ చదువుతున్న రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ, అంటే ఎంపీసీ బైపీసీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇంతకు ముందే ఇంటర్ పాస్ అయ్యి ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నోటిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020-25 ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ 15/3/2025 నుంచి 24/4/2025 వరకు తీసుకోవడం జరుగుతుంది. sets.ap.sch.ap.gov.in వెబ్సైట్కి లాగిన్ అయితే మనకి ఈ అప్లికేషన్ మనకు అందుబాటులో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. sets.ap.sch.ap.gov.in దాన్ని మనం బ్రౌజ్ చేసినట్టయితే మనకి వెబ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వారికి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, అలాగే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం దీంట్లోంచి మనం డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇవన్నీ మనం చెప్పాలంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కనుక డైరెక్ట్గా మనం అప్లికేషన్ యొక్క ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఇంపార్టెన్స్ డేస్ చూసినట్టయితే మనకి నోటిఫికేషన్ డేట్ 12/3/2025, కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 15/3/25, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ 24/4/2025. అయితే లేట్ ఫైన్తో పాటు మనం కొద్ది రోజులు కట్టొచ్చు. అవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈజ్ 19/5/2025 అండ్ 20/5/2025. డేట్స్ ఆఫ్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి 21 మే నుంచి 27 మే వరకు కూడా జరుగుతుంది. దీని యొక్క ప్రిలిమినరీకి రిలీజ్ చేయడానికి 28/5/2025 అంటే 28 మే వరకు కూడా మనకి ప్రిలిమినరీకి 28 మేని ప్రిలిమినరీకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ డేస్, ఇవి నోట్ చేసుకోండి. ఇక మనం అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి 5 స్టెప్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. మనకి ఏదైతే కోర్సు సంబంధించి ఫీజు కడతామో మనం దానికి ఫీజు పేమెంట్ అయిన తర్వాత మాత్రమే నో యువర్ అప్లికేషన్ స్టేటస్. స్టెప్ 4. స్టెప్ 5 ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మనం స్టెప్ 1లోకి వెళ్ళి ఏ విధంగా ఫీజు కట్టాలి, ఏ విధంగా పూర్తి చేయాలో మనం చూద్దాం. ఇక్కడ మనకి పైన నోట్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఫర్ ది ఎగ్జామినేషన్. అక్కడ క్లియర్గా తెలియజేశారు. అదే ఇంజనీరింగ్ వాళ్ళకైతే 31 December 2025 నాటికల్లా 16 years అండ్ అబవ్ ఉండాలి. దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ ఫ్రమ్ ఇంజనీరింగ్. అలాగే అగ్రికల్చరల్ ఫార్మసీ వాళ్ళకైతే 17 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31 December 2025 and an upper age limit of 20-28 years for all the candidates and 25 years is in respect of SC and ST candidates. ఫార్మసీకి కూడా 16 సంవత్సరాల ఏజ్ 31 December నాటికి కలిగి ఉండాలి. దీనికి కూడా నో అప్పర్ ఏజ్ లిమిట్. ఇవన్నీ చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ కావాలంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక మనం డీటెయిల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా పాపప్ అవడం జరుగుతుంది. వాటికి అదనంగా మనం ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బోత్ ఇవి ఏదైతే మనం ఎలిజిబుల్ ఉందో, మన ఎలిజిబిలిటీ ఉందో అవి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్యాస్ట్ క్రైటీరియా ఏదైతే ఉందో అవి ఎంటర్ చేసి, సబ్ కాస్ట్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మనం చెయ్యాలి. దానికి ముందుగా మనం ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్ ఇన్ ది ఈవెంట్ ఐఎమ్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది అడ్మిషన్ ప్రాసెస్. మై అడ్మిషన్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అనే ఇక్కడ నోట్ని మనం డిక్లరేషన్ మనం టిక్ పెట్టి ప్రొసీడ్ టు పే చేయాలి. మనం ఈ విధంగా పే చేసిన తర్వాత మనం స్టెప్ 2లోకి వెళ్ళటం జరుగుతుంది. అది ఏ విధంగానో మనం చూద్దాం. స్టెప్ 2లో మనం ఏం చేయాలి, ఈ విధంగా మనం డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసినట్టయితే మనకి పేమెంట్ స్టేటస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ కనిపించిన తర్వాత ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. మనం
దాన్ని ఉపయోగించుకుని మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అదే విధంగా కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అనే చోట మనం క్లిక్ చేసినట్టయితే స్టెప్ 3లోకి వెళ్తాం. మనం ఏదైతే స్టెప్ 3 ఉందో ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పై మనం సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పై మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆల్రెడీ ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా పాపప్ అవుతాయి. దీని ప్రకారం మనం ఇక్కడ ఇవ్వాల్సిన ఆధార్ కార్డ్ నెంబర్, అపార్ ఐడి, మీకు ఏదైతే అపార్ ఐడి ఉందో అది, అలాగే ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్, అది మ్యాండేటరీ కాదు ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కనుక అది మ్యాండేటరీ కాదు. అలాగే అపార్ ఐడి కూడా మ్యాండేటరీ కాదు. మీకు ఒకవేళ అపార్ ఐడి జనరేట్ అయి ఉంటే కనుక అపార్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో 1 lakh, అబవ్ 1 lakh and 2 lakhs, లేకపోతే 8 lakhs, 8 lakhs అబవ్ ఇవ్వండి. లేదు ఇన్కమ్ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కేటగిరీ, ఒకవేళ ఎస్సీ కేటగిరీ అయితే కనుక ఆ ఎస్సీ కేటగిరీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీస్, రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నట్టయితే, నేషనల్ ఎన్సీసీ ఉన్నట్టయితే ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ క్యాప్ అవి ఉంటే, ఏ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే ఏదైతే ఎలిజిబుల్ ఉందో దాని మీద టిక్ చేయండి. ఇక రెండోది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక బ్లైండ్నెస్ లేదా డెఫ్ అండ్ డమ్, అలాగే లోకోమోటర్ డిజబిలిటీ, ఆటిజం, మల్టిపుల్ డిజబిలిటీ ఇవేమైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాటిపై కూడా ఆ టిక్ బాక్స్ పై టిక్ చేయండి. అలాగే మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ స్టేటస్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీపై చెక్ చేయండి, లేదు మైనారిటీ అయితే కనుక మైనారిటీ మీద టిక్ పెట్టండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ప్రజెంట్ అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ముఖ్యంగా ఆధార్లో ఏదైతే మీకు అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని మనం ఎంటర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రేపు ఐడి ప్రూఫ్ అదే ఉంటుంది కనుక అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్, అది ఇది ఒకటే అయితే కనుక దీనిపై క్లిక్ చేసినట్టయితే పైదే కింద కాపీ అవుతుంది. ఈ విధంగా అడ్రస్ని ఫిల్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో, అలాగే మేజర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ రెగ్యులరా వొకేషనలా మీరు ఇక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ హాల్ టికెట్ని బట్టి ఆల్రెడీ మీరు రెగ్యులరా వొకేషనలా అనేది ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేటప్పటికి స్ట్రీమ్, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో డిప్లొమా, ఐసిఎస్సియా, లేకపోతే ఓపెన్ స్కూలా, ఎన్ఐఓఎస్, మీరు ఏ విధంగా మీ బేసిక్ ఎలిజిబిలిటీ తోటి ఎగ్జామ్ రాస్తున్నారో దాన్ని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ని ముందే ఇవ్వడం వల్ల అది ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అప్రియర్ లేదా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలాగే 10+2 స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయ, గవర్నమెంట్ డిఆర్డిఏ, అదర్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్. మీరు ఏ కాలేజీలో చదువుతున్నట్టయితే, ఏ టైప్ ఆఫ్ కాలేజీ, ఏ మేనేజ్మెంట్లో అయితే చదువుతున్నారో ఆ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, ఇది ఎవరికైతే ఉంటుంది అంటే ఎవరైతే వొకేషనల్ స్టడీస్ చేస్తారో వాళ్ళు మనకి ఇంజనీరింగ్కి లేకపోతే అగ్రికల్చరల్కి ఎలిజిబిలిటీ కావడం కోసం బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అది ఓన్లీ ప్యూర్లీ ఫర్ వొకేషనల్ చదివే వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా ఇక రైట్లో చూసినట్టయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు చదువుతున్నది ఏ మీడియం అయితే కనుక ఆ మీడియంని ఇక్కడ ఇవ్వండి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, అదర్స్, మీరు దేనికి ఏ కేటగిరీ కిందకు వస్తారో దాన్నే చేయండి. ఇక తర్వాతకు వచ్చేటప్పటికి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్, ఇక్కడ చూడండి ఒకసారి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా అది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి. అలాగే ఇంటర్మీడియట్ అట్ ఈక్వలెంట్ అర్బనా రూరలా కావాలి.
ఇది అయిన తర్వాత మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ కాలేజీలో చదివారు డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో 6th క్లాస్ ప్లేస్ ఆఫ్ విలేజ్, మీరు ఏ విలేజ్లో అయితే చదివారు 6th క్లాస్ అది ఎంటర్ చేయండి. అలాగే స్కూల్ నేమ్ కానీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ ఎప్పుడు మీరు దాంట్లోకి అపీర్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు జరిగింది, అలా 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్కి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈక్వలెంట్ మీరు ఎక్కడ చదివారు, ప్లేస్ ఆఫ్ విలేజ్ అవి కూడా ఫిల్ చేయండి. సెకండ్ ఇయర్కి కూడా చేయండి. చేసిన తర్వాత ఇంజనీరింగ్లో డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు ఇక్కడ చూడండి ఒకసారి. డూ యూ రిక్వైర్ ఉర్దూ ట్రాన్స్లేటర్, మీరు ఏదైనా సరే ట్రాన్స్లేటర్ని మీరు కోరుకున్నట్టయితే కనుక ట్రాన్స్లేటర్ ఎస్ అని పెట్టండి. సహజంగా ట్రాన్స్లేటర్స్ ఉర్దూలో ఉండి పేపర్ని ఉర్దూలోకి చదవాల్సి ఉంటే కనుక మాత్రమే ట్రాన్స్లేటర్ అవసరం అవుతుంది. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపరు, ఉర్దూలోకి ట్రాన్స్లేటర్ ఇస్తారు. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ మీరు వరుసగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఉంది చూసారా, అది మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు మీరు ఏదైతే యూజ్ చేశారో, ఎంతవరకు అప్లై చేశారో అవన్నీ కూడా టెంపరీ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు క్లోజ్ చేసుకున్నట్టయితే మళ్ళీ వెళ్తుంది. తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్. ఇంతవరకు మనం ఏదైతే అప్లికేషన్ చేసుకున్నామో దాన్ని ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసిన తర్వాత మళ్ళీ సబ్మిట్పై క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ యొక్క ప్రివ్యూలో ఉండే డేటాను మొత్తం మనం వెరిఫై చేసుకోవాలి. ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉన్నట్టయితే కనుక మాడిఫై పై క్లిక్ చేసినట్టయితే మనకి మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ చేసినట్టయితే అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ని ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. కన్ఫర్మ్పై క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఏపీ కన్ఫర్మర్ ఫ్రీజ్పై క్లిక్ చేయగానే యువర్ ఏపీ సెట్ 2025 అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్దర్ కరస్పాండెన్స్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్పై మనం క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఈ విధంగా మనకి ప్రింటెడ్ ఫామ్లో పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా సేవ్ యాజ్ కొట్టి సేవ్ యాజ్ పీడిఎఫ్ పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ అప్లికేషన్ని ఎంసెట్ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ దేవదాస్ డొల్లా.